హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్ అండి. మార్నింగ్ నిద్ర లేచేసరికి టైం 6 o'clock అయ్యింది. లేచి లేవంగానే ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయాను. బ్రష్ అవి చేసుకుని జడైతే వేసుకుని ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసానండి. చాలామంది నన్ను అడుగుతారు, ఏంటి భవాని ఆ జడ అలా పైకి ముడేసేస్తావు, కింద వదిలేయచ్చు కదా అని అంటారు. నాకు అస్సలు కింద వదిలి అలా హెయిర్ బ్యాండ్ పెట్టడం నచ్చదండి. ఇలా మడతెట్టేస్తేనే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కింద వదిలేను అనుకోండి, స్నానం చేసేటప్పుడు అది ముడి ఇలా వేసేసాను అనుకో, దురుపుకోవడానికి బాగుంటుంది అనమాట. అదే కింద వదిలేసాను అనుకోండి, మళ్ళీ దానికోసం క్లిప్ ఎత్తుక్కోవాలి, క్లిప్తో పెట్టుకోవాలి. నాకు క్లిప్ పెట్టినప్పుడేమో తలనొప్పి వస్తుంది. ఇవన్నీ ఎందుకు వచ్చింది అని ఇలా ముడేసేస్తాను. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాను అంటేనే అప్పుడు మ్యాక్సిమము పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వాటికి కూడా ఇదే ముడితో వెళ్ళిపోతానండి. అలా కాకుండా తలస్నానం చేశాను, ఇంకా ఫంక్షన్ లాంటి దానికి వెళ్తున్నాను అంటేనే కింద వదులుతాను అనమాట. అలా మీలోనే అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నేను ఇదే జడతో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాను, పేరెంట్ టీచర్ మీటింగ్స్కి కూడా వెళ్ళిపోతానండి. ఇలాగేని నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఆ జడ. సో ఇంకా నేను ఫస్ట్ అయితే బియ్యం కడిగాను. ఇప్పుడు బియ్యం అయితే స్టవ్ మీద పెట్టేస్తానండి, అన్నం అయితే ఉడుకుతుంది. మా వారు ఈరోజు నాతో పాటు నిద్ర లేసారు. మామూలుగా అయితే ఎప్పుడైనా లేచిన తర్వాత ఏమన్నా వర్క్ ఉంటే చేసుకుంటారు. కానీ ఈరోజు నాకు కొంచెము ఈ ట్రైపాడ్ అవి అడ్జస్ట్ చేసుకోవడం కష్టమైపోతుంది, వీడియో షూట్ చేయండి అంటే ఆయన అయితే నాకు వీడియో షూటింగ్లో హెల్ప్ చేశారండి. సో మార్నింగ్ రొటీన్ అయితే చాలా క్విక్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ మీద బియ్యం కడిగి అయితే పెట్టేశానండి. ఇంకా నేను పిల్లలిద్దరిని నిద్ర లేపుతున్నాను, వాళ్ళైతే లేవట్లేదు. మేము ప్రతిరోజు ఈ హాల్లోనే పడుకుంటామండి. మాకు బెడ్ ఉంటుంది పేరుకి తప్పించి, మేము అసలు బెడ్నే యూజ్ చేయమండి, చాలా తక్కువ. మరి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము బెడ్ పైన పడుకుంటామా లేదా అన్నది తెలీదు. ఓన్లీ మేము నవంబర్ డిసెంబర్ మంత్లో మాత్రమే బెడ్ మీద పడుకుంటాము, మిగతా టైం అంతా మేము కిందే పడుకుంటామండి. సో మా అలవాట్లన్నీ ఏంటో చాలా కొత్తగా ఉంటాయి మీకు. ఇంకా పిల్లలైతే లేవట్లేదు అనమాట. ఈ లోపల మా వారు నాకు టీ పెట్టిచ్చేసి అంటే ఆయనకైతే నేను టీ పెడుతున్నానండి. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, అందరూ యూట్యూబ్ ఈవెంట్కి వెళ్తున్నారు కదా భవాని, నువ్వు వెళ్ళట్లేదా, ఇంకా ఏమీ చెప్పలేదు ఏంటి అనేసి అన్నారండి. నాకు యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళడానికి అవకాశం అయితే 2 months క్రితమే వచ్చిందండి. అయితే ఈ హౌస్ కొన్న హడావుల్లో అది బిజీగా ఉండి నేను వెళ్తున్నాను అన్న విషయం మీకైతే చెప్పలేదనమాట. ఈ ఆగస్ట్ 7th యూట్యూబ్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాను. ఆగస్ట్ 7th మార్నింగ్ 10:30 బ్యాచ్కి అయితే పెట్టుకున్నానండి. కానీ నాకు అప్పుడు తెలియదు అనమాట, అది అప్లై చేస్తున్నప్పుడు. మిగతా క్రియేటర్స్ అందరూ ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైంకి అయితే వస్తున్నారన్నమాట. 1:30 నుంచి 3:30 వరకును, నాదేమో 10:30 నుంచి 12:30 వరకు బ్యాచ్కి వెళ్తున్నాను అనమాట. నేను మార్నింగ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే, పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను వచ్చేయచ్చు అన్న ఉద్దేశంతో మార్నింగ్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత మిగతా క్రియేటర్స్ని అందరిని అడిగితే వాళ్ళంతా మేము ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాం అన్నారు. అయ్యో నేను ఒక్కదాన్ని అయిపోతున్నానా మార్నింగ్ బ్యాచ్కి, ఎవ్వరు నాకు తోడుండరా అనేసి చాలా భయపడ్డాను, బాధపడ్డాను కూడా. ఎందుకంటే అందరము కలిసేది చాలా తక్కువండి. మేమందరము కనీసము ఫోన్లో మాట్లాడుకునేది కూడా ఉండదు ఒకరికొకళ్ళు. ఎప్పుడో ఒక మెసేజ్ అలా చేసుకుంటాం తప్పించి అందరూ కలిసి సరదాగా తిరిగి ఎంజాయ్ చేసేదంటూ ఏమీ ఉండదు యూట్యూబర్స్కి. సో ఎప్పుడో ఒకేసారి ఇలాంటి ఈవెంట్స్ వస్తేనే కలుస్తాం కదా. బట్ నేనేమో తెలియక మార్నింగ్ పెట్టేసుకున్నాను, వీళ్ళంతా ఆఫ్టర్నూన్ పెట్టుకున్నారనమాట. సో నేను ఒక్కదాన్ని అయిపోతానేమో అనుకున్నాను. కావాలంటే మనం మార్చుకోవచ్చు, ఇంకా 2 months టైం ఉంది కాబట్టి మార్చుకోవచ్చు. బట్ నాకు ఇంకా మార్చుకోబుద్ధి కాలేదనమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఈవెంట్కి వెళ్ళాలి అనుకోండి, మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ఇంకొక సీఎల్ వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇంకా మార్నింగ్ అనుకోండి పిల్లల్ని స్కూల్కి 8:30 కల్లా పంపి నేను ఇక్కడ 9కి స్టార్ట్ అయిపోయినా అక్కడికి 10 కల్లా రీచ్ అయిపోతాను. సో ఇంకా సరేలే, ఎవరు వస్తే ఏంటి ఎవరు లేకపోతే ఏంటి, వెళ్ళొచ్చేద్దాము మార్నింగ్ బ్యాచ్కి అనేసి ఇంకా అది ఉంచేసుకున్నాను. అయితే తర్వాత ఆల్ ఇన్ వన్ మాధవి గారు ఫోన్ చేశారు, నేను మార్నింగ్ బ్యాచ్ పెట్టుకున్నాను, మీరు వస్తున్నారు కదా అన్నారు. నేను వస్తున్నాను సిస్టర్, మీరు ఎప్పుడు అంటే నేను మార్నింగే అనేసి అన్నారనమాట. అమ్మయ్య తెలిసిన వాళ్ళు ఒకళ్ళు
వస్తున్నారు అనుకున్నాను. మళ్ళీ తర్వాత యాంకర్ సంతోషి గారు కూడా ఫోన్ చేసి మీరు ఏ బ్యాచ్కి పెట్టుకున్నారని అడిగితే నేను మార్నింగే పెట్టుకున్నానండి అని అన్నాను. నేను కూడా మార్నింగే వస్తున్నాను, అమ్మో ఎవరు తెలియదేమో అందరూ ఆఫ్టర్నూన్ పెట్టుకున్నారు కదా ఎలాగనుకున్నాను. పోనీలండి మీరు ఒక్కరు వస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు అనేసి ఆ సిస్టర్ కూడా అన్నారన్నమాట. సో అలాగా నాకు తెలిసిన వాళ్ళు అయితే మార్నింగ్ టైంకి ఆల్ ఇన్ వన్ మాధవి, నేను ఇంకా యాంకర్ సంతోషి గారు మేము ముగ్గురం అయితే వెళ్తున్నామండి. మేబీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అవ్వచ్చు. ఇప్పుడు ఈ వీడియోని ఎవరైనా క్రియేటర్స్ లాంటి వాళ్ళు చూస్తే మీరు ఏ టైంకి వస్తున్నారు ఈవెంట్కి అన్నది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఇప్పుడు నేనైతే అన్నం వండేసానండి. ఇంకా పిల్లల కోసము లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి. ఫస్ట్ పిల్లలు తాగడానికి అయితే నీళ్ళు స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. వేడి నీళ్ళు మరిగిపోతే వాళ్ళకి కొంచెం ఇప్పుడు తాగిచ్చేసి మిగతా ఏమో వాటర్ బాటిల్స్లో అయితే నింపేస్తాను. నేను చాలా లిమిటెడ్గా మాట్లాడతానండి. అండ్ పరిచయాలు కూడా చాలా తక్కువగా మెయింటైన్ చేస్తాను నేను. అది ఇది వరకు అలా ఉండేదని కాదు, ఈ మధ్యలో ఇలా తయారైపోయాను అనమాట. ఒక్కొక్కసారి నేను తప్పేమో, నేను మారాలేమో అని నన్ను నేను సెల్ఫ్ క్వశ్చన్ కూడా చేసుకుంటూ ఉంటానండి. బట్ అయినా కూడా నాకు ఎందుకో తెలీదు, ఎక్కువగా పరిచయాలు పెంచుకోవడం ఇష్టం ఉండదు, ఎవరితోని క్లోజ్ అవ్వడం ఇష్టం ఉండదు. నా పని నా ఇంట్లో పని చేసుకోవడము, ఖాళీ టైంలో ఎడిటింగ్ చేసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, హస్బెండ్తో మంచిగా ఉండడము, ఇంతవరకు తప్పించి నాకు ఎవరితో ఎలాంటి కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అని ఈ మధ్యకాలంలో అయితే అస్సలు అనిపించట్లేదండి. మరి ఇంతలా ఎందుకు మారిపోయాను అన్నది నాకు తెలీదు. మేబీ చాలా సిచ్యువేషన్స్ చూసి ఇలా అయిపోయానా అని అనిపిస్తుంది. అసలు ఈ మధ్యలో ఎలా అంటే నాకు ఎవరితో ఫోన్ మాట్లాడాలనిపించట్లేదండి. కనీసం 5-10 నిమిషాలు కూడా ఎవరితోని ఫోను మాట్లాడాలి అన్నట్టుగా ఉండట్లేదు అనమాట. ఒక్కోసారి కాల్స్ వచ్చినా కూడా చూడనట్టు వదిలేస్తాను అనమాట. నేను పట్టించుకోవట్లేదు అన్నట్టు ఫోన్ కూడా ఎత్తట్లేదండి. మరి ఇలా ఎందుకు ఇంత ఇదిగా అయిపోయానో నాకు తెలీదు. ఒక్కొక్కసారి నన్ను నేను సెల్ఫ్ క్వశ్చన్ వేసుకుంటాను. నువ్వు తప్పు చేస్తున్నావు, అందరినీ అవాయిడ్ చేస్తున్నావు, ఇలా చెయ్యకు అని నాకే అనిపిస్తుంది అనమాట. అయినా కూడా ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు మాట్లాడాలా అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇది ఎందుకంటారు, ఇది ఎప్పటికైనా చేంజ్ అవుతుందా, మళ్ళీ నార్మల్ అవుతానా ఏమో నాకైతే తెలియదండి. అండ్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కాల్స్ చేస్తున్నారండి. నాకు అసలు ఎవరితోని క్లోజ్నెస్ పెంచుకోవాలనిపించట్లేదు. సో అందుకనేసి నేను ఎవరి కాల్స్ నేను ఆన్సర్ చేయట్లేదు అనమాట. నేను ఇంతకు ముందు ఇలా ఉండేదని కాదండి. ఒక 1.5 ఇయర్ క్రితము ఒక క్రియేటరు నన్ను 10 మందిలో చాలా ఇదిగా చేసిందనమాట. అంటే నా దగ్గర చాలా మంచిగా మాట్లాడి వేరే క్రియేటర్స్ దగ్గర భవానీ అలాంటిది, భవానీ ఇలాంటిది అని అసలు నేను కాని భవానీని వాళ్ళకి పరిచయం చేసిందనమాట. సో వేరే క్రియేటర్స్ అందరి దగ్గర నేను అంటే ఇది అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ లాగా ఆవిడ నా మీద అలా వేసిందనమాట. తను అంత గుడ్డిగా నమ్మాను, ఇలా చేసింది కదా అనిపించింది. సో అప్పటి నుంచి మా వారు ఎందుకు అందరితో అంత క్లోజ్ అవుతావు, ఎందుకు నువ్వు అందరిని అంత గుడ్డుగా నమ్మేస్తావు అని ఇలాగా మా వారు కూడా చెప్పారు. సో చాలా సిచ్యువేషన్స్ అండి. నేను కొన్ని మీతో చెప్పగలుగుతాను, కొన్ని చెప్పలేను. మనుషులు ఎలా ఉంటారంటే పైకి మంచిగా మాట్లాడుతూ ఉంటారు, బట్ లోపల వాళ్ళకి వేరేది ఉంటుంది. పైకి నవ్వుతున్నంత మాత్రాన మన పైన వాళ్ళకి ప్రేమ ఉంది అని అయితే కాదు. మనతోనే ఉంటున్నట్టు ఉంటారు, మన్నే ముంచాలి అన్నట్టు చూసే బిహేవియర్స్ కూడా చాలా మందిలో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ తెలుస్తాయండి. స్లోగా తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు ఇప్పుడు మీ ఎంతమందితో మాట్లాడినా ఎండ్ ఆఫ్ ద డే నాకు నా పిల్లలు, నా హస్బెండ్ వీళ్ళే ఇంపార్టెంట్ అవుతారు కదా. సో అందుకనేసి నేను చాలా లిమిటెడ్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తానండి. అసలు నేను బయట వ్యక్తులతో ఇప్పుడు పరిచయాలు పెంచుకోవాలన్నా కూడా భయపడే స్టేజ్కి వెళ్ళిపోయాను. అంటే ఏ రేంజ్లో హర్ట్ అయ్యాను, ఏ రేంజ్లో నాకు విసుగొచ్చేసింది అని అనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయం పైన ChatGPTతో చాలాసార్లు చాట్ చేశాను. ఒక్కొక్కసారి భయం వేస్తుంది అనమాట. నేను ఎవరితో క్లోజ్ అవ్వలేకపోతున్నాను, ఇది చాలా తప్పేమో, లేకపోతే ఇది నాకు ఏమన్నా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి నేను ChatGPTతో అయితే అడుగుతూ ఉంటాను అనమాట. అది చెప్తుంది నీ బ్రెయిన్ ఇప్పుడు ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది, సో అందుకనేసే నువ్వు అలాగా ఉంటున్నావు, అదేం కాదు, కానీ మరీ అంత మనుషులు ఎవ్వరు లేకుండా ఏకాక అయిపోకుండా నీకంటూ ఎవరైతే బాగా పరిచయం అనుకుంటావో వాళ్ళతో మంచిగా ఉండు, నీ ఫ్యామిలీ మెంబర్స్తో అయ్యి సరిపోతుంది, ఇంకా మిగతా
వాళ్ళతో అంత క్లోజ్నెస్ పెంచుకోవాల్సిన పని లేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుంటే సరిపోతుంది అనేసి చాట్‌జీపీటీ అయితే చెప్తుందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు క్రియేటర్స్ అందరూ ఎప్పుడో కానీ కలవరండి ఇలాంటి ఈవెంట్స్‌కి తప్పించి. కాకపోతే వీళ్ళందరూ చాలా పర్సనల్గా క్లోజ్గా ఉంటారన్నమాట. వీళ్ళందరికీ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్లో గ్రూప్ ఉంటుందన్నమాట. సో వీళ్ళ గ్రూప్స్లో అవి టచ్లో ఉంటారు. బట్ నేను ఏ గ్రూప్లోనే ఉండనండి. నాకు గ్రూప్స్ వద్దు, ప్లీజ్ నన్ను యాడ్ చేయొద్దు అని కూడా చెప్తాను వాళ్ళకి. అలాగని మనుషులు మనకి ఎదురుగుండా వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా ముడుచుకుపోయి ఉండడం అయితే అలా చేయననమాట. చాలా క్లోజ్గా, చాలా సరదాగా మాట్లాడతాను. వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేస్తాను. కానీ పర్సనల్గా ఇంకా ఎవరితో అంత కాల్స్ మాట్లాడి అంత క్లోజ్నెస్ అయితే పెంచుకోవట్లేదు. ఇలా 1.5 ఇయర్ క్రితం నుంచి ఇలా మారిపోయాను. టైం 2:00 అయ్యిందండి కరెక్ట్గాని. నేను మా పిల్లల్ని, మా వారిని ఆఫీస్కి పంపించేశాక వాకింగ్కి వెళ్దామనేసి రెడీ అయ్యాను. కానీ ఈరోజు వాకింగ్కి వెళ్ళడం అయితే కుదరలేదు. మొత్తం అంతా రెడీ అయ్యాను, సాక్స్ వేసుకున్నాను, షూ వేసుకున్నాను, కింద వరకు వెళ్ళాను. కానీ వెళ్ళలేదు. ఎందుకంటే మా వారు పిల్లల్ని స్కూల్కి దింపడానికి వెళ్ళారు కదండి. ఆయన ఇంటికి రావడము చాలా లేట్ అయిందనమాట. ఎందుకు ఎప్పుడు లేనిది రోజు 15 మినిట్స్ ఇలా లేట్ అయిపోయింది ఆయన అక్కడ నుంచి రావడానికి అని నేను స్కూల్కి ఎదురైతే వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి మా వారు పాపం బండిని నడిపించుకుంటూ వస్తున్నారన్నమాట. నాకు భయం వేసింది ఆయన్ని చూస్తే. ఏమైంది ఏంటి అని అడిగితే, బండిలో ఎవరో పెట్రోల్ దొబ్బేశారంటండి. అప్పుడే ఇది థర్డ్ టైం అనమాట. మేము బైకు కింద పెట్టుకుంటాము, చెట్ల దగ్గర అవి పెట్టుకుంటాం అనమాట, గేడి దగ్గర. అందరూ అక్కడే పెట్టుకుంటారు, మేము కూడా అక్కడ పెట్టుకుంటాము. మా వారి బండిలో పెట్రోల్ దబ్బడం వాళ్ళకి ఈజీగా ఉందో ఏమో తెలియదండి. లాస్ట్ 2 టైమ్స్ అలాగే దొబ్బేశారు. దొబ్బేస్తే అది మళ్ళీ మేము రిపేర్ అవి చేయించుకున్నాము. ఇప్పుడేంటి అది గట్టిగా బిగించారన్నమాట. షాప్ వాళ్ళు అస్తమని పీకేస్తున్నారు అనేసి గట్టిగా పెడితే ఈసారి డైరెక్ట్ వైర్ కట్ చేసేసారు. మనకి పెట్రోల్ వెళ్ళే వైర్ ఉంటుంది చూసారా, అది మొత్తం కట్ చేసేసారు. అస్సలు పెట్రోల్ లేదు. మా వారు పిల్లల్ని తీసుకెళ్ళడానికి బండి మీద స్టార్ట్ అయ్యారు కదండి. కొంచెం దూరం వెళ్ళేసరికి పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయిందంట. మళ్ళీ బండి అక్కడ పార్కింగ్ చేసుకుని నడుచుకుంటూ పిల్లలిద్దరిని స్కూల్లో దింపి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బండిని తోసుకుంటూ వచ్చారనమాట. సో ఇంక ఈయనకి చాలా కోపము, బాధ అన్నీ కలిసి వచ్చేసి నా మీద కోపం వచ్చేసింది అనమాట. నీ వల్లే పిల్లలకి లేటు, మళ్ళీ దీనికి తోడు 50-100 రూపాయలు కలిసి వస్తుంది మనకి పెట్రోల్కి, అలాంటిది బండి మొత్తం కట్ చేసి పడేసారు వైర్స్ అని ఇంకా విసుక్కుంటూ కోపంకి ఇంటికి వచ్చారు. ఇంకా ఆయన ఫ్రస్ట్రేషన్ చూసి ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్ళానంటే ఇంకా కోపం వచ్చేస్తుంది బండి లేకపోతే చేతిలో అని. ఇంకా నేను వాకింగ్కి అయితే వెళ్ళలేదు, పైకి అయితే వచ్చేసానండి. వచ్చి కింద సెక్రటరీ వాళ్ళని వీళ్ళకి చెప్పాను అనమాట. నరసింహ అని మా వాచ్మెన్ గారికి వీళ్ళకి చెప్పాను, పెట్రోల్ దొబ్బేస్తున్నారు, అప్పుడు ఇది థర్డ్ టైం అండి అని చెప్తే వాళ్ళు ఏమోనండి ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు అనేసి అన్నారు. ఇంకొక 2-3 మంత్స్ అండి, ఇంకా మేము ఆ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతే ఇంక ఈ ప్రాబ్లం ఉండదులేండి. మళ్ళీ ఆ బండిని తోసుకుంటా మా వారు షాప్ దగ్గర ఇచ్చారు. మళ్ళీ వెనకాల మళ్ళీ నడుచుకుంటూ రావాలక షాప్ దగ్గర నుంచి నేను వెనకాల బండి వేసుకుని వెళ్ళాను. సో ఆయన షాప్ దగ్గర ఇచ్చి మళ్ళీ ఇంటికైతే వచ్చారు. నేను బండి వేసుకెళ్ళాను కదా, ఇద్దరం బండి మీద వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆయన ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన చేసుకున్నారు. నేను టిఫిన్ తినేసి కరెక్ట్గా 9:30కి ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఒక తెలుగు వీడియో రేపటికి కావాల్సిన వ్లాగ్ ఎడిట్ చేశాను. ఒక 3 ఏమో ఇంగ్లీష్ వీడియోస్ ఎడిట్ చేసుకున్నాను అనమాట. ఒకటి షూట్ చేసి ఎడిట్ చేశాను. ఇప్పటికి టైం 2:00 అయిపోయింది. 1:30 కల్లా ఆకలేసింది. సో త్వరగా భోజనం అయితే చేసేసానండి. ఇంకా ఒక 1/2 అవర్ టైం ఉంది పిల్లలిద్దరిని తీసుకురావడానికి. ఈ లోపల నేను ఇంగ్లీష్ వీడియోస్ షూట్ చేద్దాము అనేసి అంతా సెట్ చేసుకున్నాను. సో త్వరగా వీడియో అయితే షూట్ చేసుకుని పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చి ఇంకా మిగతా టైం అంతా వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను. ప్రతిరోజు వ్లాగ్లో మార్నింగ్ రొటీన్ మాత్రమే ఉంటుందండి. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఎడిటింగ్ వర్కే సరిపోతుంది. సో అందుకనేసి ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్ అయితే ఏమీ ఉండదనమాట. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చాక వాళ్ళని కాసేపు అయితే మను చేత అబాకస్ హోంవర్క్ అయితే చేయించానండి. తర్వాత వాళ్ళకి రూబీ క్యూబ్ క్లాస్ అయితే జరిగింది. ఇంకా పిల్లలతో చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను అనమాట. ఇంకా ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద స్వీట్ కార్న్ అయితే ఉడికిచ్చిస్తున్నానండి. ఈ స్వీట్ కార్న్ గింజలు ఓపెన్ చేసేసినవి అమ్మారనమాట. ప్యాకెట్ 25 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న గింజలు 25 రూపీస్ అండి. కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది. కానీ ఏంటంటే స్వీట్ కార్న్ మామూలుగా కార్న్ మొత్తం తెచ్చుకుంటుంటే ఇలా గింజలు నేను వలవలేకపోతున్నాను అనమాట. ఇది వలవడానికి ఏమన్నా టిప్ ఉంటే చెప్పండి. ఇంకా అవేమో సరిగ్గా రావట్లేదు. సరే మా పిల్లలకి ఏమో ఇలా గింజలదే కావాలంటున్నారని తీసుకున్నాను. 50 రూపాయలకి 2 వచ్చినాయి అనమాట. సో అవి ఉడికిచ్చేస్తున్నానండి. ఫస్ట్ ఉడికించడానికి ముందు చాలాసార్లు కడిగాను, 2 సార్లు ఉప్పేసి. ఎందుకంటే ఇవి
వాళ్ళు చేతితో వెళ్తారో ఎలా వెలుస్తారో తెలియదు కదండి. సో అందుకనేసి ఉప్పేసి కొంచెం కడిగాను నేను. తర్వాత ఇలాగ ఇడ్లీ పాత్రలో పెట్టానండి. చాలా బాగుంటుంది స్వీట్ కార్న్. మా షాను మను చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. నిన్న ఒకటి ఉడికిచ్చాను, అలాగా తిన్నారు. ఈరోజు ఒకటి అయితే ఉడికిచ్చాను అనమాట. ఇంకా పిల్లల్ని అయితే కాసేపు అబాకస్ హోంవర్క్స్ అయితే చేపించాను. షాను ఏమో వాళ్ళ స్కూల్ ఆగస్ట్ 15 వస్తుంది కాబట్టి ఏదో గ్రూప్ సాంగ్ పాడే ఛాన్స్ వచ్చిందంట. ఆ సాంగ్ ప్రాక్టీస్ చేసింది. నేను మనుతో అయితే కూర్చొని అబాకస్ హోంవర్క్స్ చేయించాను. తర్వాత అది క్యూబ్ అయితే ప్రాక్టీస్ చేస్తుందండి. ఒక వీడియో షూటింగ్ చేద్దాము మొత్తం అన్ని క్యూబ్లు చెయ్యంటని. ఈ ట్రయాంగిల్ క్యూబ్ ఏదో మర్చిపోయిందంట. సో అందుకని వాళ్ళ అక్క దగ్గర ఫార్ములా అడిగి నేర్చుకుంటుందండి. సో మను అయితే మొత్తం 4 క్యూబ్స్ అయితే సాల్వ్ చేయగలుగుతుంది. షాను అయితే 5 క్యూబ్స్ అయితే చేస్తుంది అనమాట. ఈరోజు మా పిల్లల్ని ఎంత గారమో ముద్దు చేసేసానో చెప్పలేను. మా ఆయన అంటారు, నువ్వు పిల్లలకి మరీ ఎక్కువ గారం పెట్టేస్తున్నావే అనేసి అంటూ ఉంటారు. మెయిన్ మనుకి అండి. మా మనుని ప్యాంపర్ చేస్తూనే ఉండాలి. ప్యాంపర్ చేయకపోతే అసలు ఊరుకోదనమాట. టైము 7:20 అవుతుందండి. మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కూర ఉంది, పెరుగు అండ్ కోడిగుడ్డు అట్లయితే వేసాను. సో ఫస్ట్ పిల్లలకైతే అన్నం పెట్టేశాను, వాళ్ళిద్దరూ తింటున్నారు. ముందు పిల్లలకైతే అన్నం పెట్టేశానండి, వాళ్ళిద్దరూ తింటున్నారు. మా షాను అప్పుడే పెరుగన్నంలోకి వచ్చేసింది. ఇంకా నేను మా వారు భోజనం చేయాలి. తల చేస్తామో ఎన్ని తల దెబ్బలు తగిలితే భయంగా ఉంది. పక్కకి తిరుగు. తిరిగి ఆ నవ్వులు పువ్వుల కోసం తిరగలేమంటరా? ఇదే తిప్పుతా నాకు ఎక్కలాగనా. ఇప్పుడు కూర్చోాలి. ముందుకి వెనక్కి బాగా అంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశానండి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే లోపల ఈ ఆట పిల్లలతోటి ఒకసారి ఆడండి అనేసి ఒక రీల్ అయితే కనిపించింది అనమాట. సో మన పిల్లలు ఎలాగో చిన్నోళ్ళే కదా, ఇంక ఎదిగిపోతున్నారు. నువ్వు కూడా వాళ్ళ నాన్న ఎలా తిప్పాడో పిల్లల్ని నువ్వు అలా తిప్పు అన్నాను అనమాట. మా ఆయన అస్సలు తిప్పలేకపోతున్నారండి. పట్టేస్తుంది బాబు, నేను అసలు తిరగలేకపోతున్నాను, వాళ్ళు ఎలా తిరిగారో అనేసి అంటున్నారు. కాసేపు అయితే మేము నవ్వుకున్నాం అనమాట. ఈరోజు పనులన్నీ చాలా ఎర్లీగా అయిపోయినాయండి. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. డిన్నర్ అయిన తర్వాత గిన్నెలు కూడా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా మొన్న గృహప్రవేశం తర్వాత మేము ఫొటోస్ ఇంకా సెలెక్షన్ చేయలేదండి. ఇప్పుడు ఆ ఫోటో సెలెక్షన్ చేసేసి వాళ్ళకి పెన్ డ్రైవ్ ఇస్తే మనకి ఆల్బమ్ అయితే చేసిస్తారు. సో ఇప్పుడు మా వారిని ఆ ఫోటో సెలెక్షన్ చేద్దాము అనేసి అడుగుతున్నాను. చేద్దామా? సో ఈరోజు మేము ఏమేమి ఫోటో సెలెక్ట్ చేసాము ఏంటి అన్నది మీకు అయితే చూపిస్తానండి. ఫ్యామిలీ ఫోటో ఒకటి, ఈ ఫోటో ఒకటి పెడుతున్నామండి ఆల్బమ్లో. మన గడిచుడు ఎంత బాగా కూర్చుంటుంది ఇలాగ చూసుకో. 84, 85 ఇక్కడ బ్యాక్ వెళ్ళింది. అక్కడ ఇందులో నీకు కొంచెం చిన్నగా పెట్టావు కదా, ఇది బాగానే ఉంది. మనం కూడా బాగుంది. ఇంకోటి ఇట్టు, ఇది అదే బాగుంది. ఏది 84? ఏది 84 పెట్టు. సరే పిల్లలు అన్నిట్లో సేమ్ చేతులు. ఇక్కడ మను నవ్వింది, నిలువు వద్దులే. ఇదైతే నిలువు ఫుల్ ఫోటో. అతన్ని వేసేమని ఏ ఫోటోలు బాగుంటాయంటే వేసాను. ఆయన తెలిస్తే కదా మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం అనిపిస్తుంది నాకు. అతను వేసేమందమా? నీ ల్యాప్టాప్ మీద ఏంటో ఉంది ఇక్కడ. అక్కడ కళ్ళు మూసేసింది అక్కడ ఫోటో. ఇది బాగుంది. నా కళ్ళు బాగాలేదు. ఇది బాగుంది. ఇది షూర్గా వేయమను. 218 షూర్గా వేయమని చెప్పు. ఇది ఓకే. ఇక షాను డ్రెస్ పైకి లేచిపోయింది కానీ మను భలే ఉంది. సరే పెట్టించు ఒకటి. ఇది పెట్టించు. 220
పెండలో పెట్టి ఇంకా ఇది ఉంచు, చాలా బాగుంది. నువ్వు కంగారు పడివి, నాతో పాటు చెయ్యవు, ఓ దింపేడతావు. ఇది బాగుంది, నేను నవ్వుతున్నాను కదా. ఇది పెట్టు, అది పెట్టు, అది పెట్టు నన్ను ఆ ఫోటో. ఇమేష్ అన్నారా షాను ఉన్నాడంటమ్మా, పెట్టండి. అది ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టు, ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉంచు. అదే ఇది ఉంచున్నా అది ఉంచున్నా అని చూస్తున్నాను. ఇది బాగుంది, ఇది ఉంచు. మనం ఉన్నాయి పెట్టుకోవాలి, అది బాగానే ఉంది కదా, ఇది పెట్టుకోవచ్చు. అయితే చూడు ఇందులో సెలెక్ట్ చేయి. పెట్టు, అందరూ కూడా చూస్తున్నారు. ఇది ఒకటి, ఇది బాగుందా? ఇందక్కడే పంతులు ఉన్నారు కదరా, భలే చెప్తా చెప్పి. ఇది నేను తెల్లగా ఉన్నాను, నువ్వు అందంగా ఉంటే చాలు. ఇక్కడ ఇది ఎట్టుకో మరి, వద్దు. ఆ మూచుడు ఎలా ఉందో, ఇది ఉంచుతావా? ఎవరు వచ్చారు ఎవరు రాలేదని దిక్కులు చూసుకోవడమే సరిపోయింది నీకు. ఇది ఉంచు, ఇది ఉంచు, బాగుంది. 274. టోటల్ ఎన్ని ఫొటోస్ సాఫ్ట్ కాపీస్ వచ్చాయో తెలియదు కానండి, మొత్తానికి ఆల్బంలోకి 120 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసాము. సో వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళది కనీసం ఒక ఫోటో అయినా మనకి ఆల్బంలో వచ్చేలాగా అందరినీ అయితే సెలెక్ట్ చేసామన్నమాట. సాఫ్ట్ కాపీస్ అయితే మనకే ఇచ్చేసారులేండి, చాలా బాగా తీసారు ఆయన అయితేని. సో ఇంకా ఈ ఫొటోస్ అన్నీ సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు అవన్నీ మేము పెన్ డ్రైవ్లో అయితే వేసాము. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే అతను ఆల్బమ్ అయితే రెడీ చేసేసి మాకు ఇచ్చేస్తారు. యాక్చువల్లీ పాటకి ఆల్బమ్ కూడా తీసేసుకుంటాను 1 మంత్లో అని చెప్పానండి. కాకపోతే మధ్యలో అమ్మమ్మ గారు, తర్వాత మావి గారు ఇలా చనిపోయారు కదా, ఇంకా మా వారు అటు తిరగడము, తర్వాత ఇంకా ఇంటీరియర్ వర్క్స్ అవి మొదలు పెట్టడం, ఇలా బిజీ అయిపోయినాయి డేస్. సో సెలెక్ట్ చేయలేకపోయాము. ఇంకా ఈరోజు కొంచెం ఖాళీగా ఉండి ఎలాగైతే ఏంటి ఫోటో సెలెక్ట్ చేసేద్దాము, సేవ్ చేద్దాము అంటే మా వారైతే చేశారనమాట. సో ఫోటో ఆల్బమ్ సెలెక్షన్ అయిపోయిందండి. ఆల్బమ్ కూడా ఇచ్చేసుకోవాలి ఒక 10 to 15 డేస్లోని. వీడియో కూడా ఇచ్చేసుకుంటే ఇంకా మా పని అయితే అయిపోద్ది కెమెరామెన్ తోటి. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.